లైంగిక వేధింపుల వ్యవహారంలో ఒక బాధ్యత ఉంటుంది. బాధితురాలి పేరు బయట పెట్టకూడదు, బాధితురాలి ఫేస్ బయట పెట్టకూడదు. ఇది మీడియాకి, సోషల్ మీడియాకి అందరికీ కూడా వర్తిస్తుంది. అయితే వాళ్ళంతటా వాళ్ళు విల్లింగ్ఫుల్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఫోకస్ చేయొచ్చు. ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు లక్ష్మి అనేటటువంటి అమ్మాయి ఎవరైతే కిరణ్ రాయల్ మీద పెట్టినటువంటి కేసు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు పరస్పర కేసు కిందకి మార్చే ప్రయత్నం కిరణ్ రాయల్ చేస్తున్నాడు. లక్ష్మి తాజాగా పెట్టినటువంటి కేసు తనని ఇంటికి వచ్చి కొట్టాడని, అట్లాగే తన పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడని, అట్లాగే తనకి 1,20,000 రూపాయలు ఇవ్వాలని. కిరణ్ రాయల్ చెప్పుకొచ్చింది ఏంటి, అప్పుడెప్పుడో చీట్లు వేసింది, అనేక మందిని చీటింగ్ చేసింది, ఆ చిట్లకు సంబంధించినటువంటి డబ్బుల సెటిల్మెంటు 2015లోనే అయిపోయింది అన్నట్టు. మరి ఆ తర్వాత ఎప్పుడో నాకెందుకు చెక్కులు ఇచ్చాడు అంటూ ఆ చెక్కులు, అప్పుడు రాసి ఇచ్చిన బాండ్ పేపరు అన్నిటి కూడా ఇప్పుడు ఆమె మీడియా ముందు వచ్చింది. తద్వారా తనని అతను లోబరుచుకుని మోసం చేసి వినియోగించుకున్నాడు, తన ఆస్తినంతా వాడుకున్నాడు అన్నటువంటిది ప్రజలకైతే అర్థమయ్యింది. లక్ష్మి అనేటటువంటి అమ్మాయితో అతను వ్యక్తిగత సంబంధం పెట్టుకున్నాడు, అమ్మాయి ఆస్తి అంతా వాడుకున్నాడు. ఆ పైన వేరే అమ్మాయిలతో సాగుతుండటం వల్ల ఈ అమ్మాయికి అతనితో గొడవ వచ్చింది. ఆ కారణంగా ఈమె ఎదురు తిరిగి ఇప్పుడు బయట పెడుతుంది అన్నటువంటి విషయం బయటపడింది. అదే సందర్భంలో ఇప్పుడు కిరణ్ రాయల్కి సంబంధించి కిరణ్ రాయల్ రివర్స్ కేసు పెట్టాడు. ఈమె వెంట ఎవరున్నారో, ఈమె చేత ఎవరు ఈ పని చేపిస్తున్నారో చూడాలి అంటూ రివర్స్ కేసు పెట్టడం అన్నటువంటి తాజా పరిణామం.